హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రైతు రుణమాఫీ 2 లక్షల పైన ఉన్న రైతులైతే ఎంతగానో ఎదురు చూస్తున్నారు రుణమాఫీ ఎప్పుడవుతుందని. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలో వెళ్ళేటైతే రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీని ఈ పంట కాలంలో పూర్తి చేస్తామని గత ప్రభుత్వంలో మాదిరిగా 5 ఏళ్లు చేయబోమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసాపై స్పష్టమైన విధానంతో ముందుకెళ్తున్నామని ఆయన చెప్పారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మా ప్రభుత్వానికి 10 నెలలు కూడా గడవక ముందే విపక్ష నేతలు విష ప్రచారానికి తెరలేపుతున్నారని, రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటిసారి 1 లక్ష రుణమాఫీ 4 వాయిదాలు తీసుకున్నారు. రెండోసారి 5 ఏళ్లలో సగం మంది రైతులకే ఇచ్చి 20.84 లక్షల మందికి ఎగ్గొట్టారు. అందులోనూ 2.26 లక్షల మందికి 1,419 కోట్లు జమ కాగా ప్రభుత్వ ఖజానాకు తిరిగి వచ్చాయి. మా ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం సరైన వివరాలు ఉన్న రైతుల ఖాతాలకు రుణమాఫీ వర్తింపజేశామని చెప్పారు. మొదటి పంట కాలంలోనే 22 లక్షల మందికి 18,000 కోట్లు ఒకే విడతలో జమ చేశామని చెప్పారు. కుటుంబ నిర్ధారణ కానీ ప్రతి ఒక్కరికి సమాచార పత్రం ఇచ్చి వాటి సరిదిద్దేలా చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 2.65 లక్షల మంది వివరాలు సేకరించామన్నారు. గత 9 నెలల కాలంలో మొత్తం 26,140 కోట్ల రూపాయలు రైతుల సంక్షేమానికి ఖర్చు చేశామని చెప్పారు. గత ప్రభుత్వం బగాయిపడిన యాసంగి రైతు బంధు, పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ, ఆయిల్ ఫామ్ రైతులకు ప్రోత్సాహకాలు, డ్రిప్ కంపెనీలకు సబ్సిడీ కూడా చెల్లించామని చెప్పారు. రైతు బంధులో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. అందుకే దీనిని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించామన్నారు. పంట వేసిన వారికి, కౌలు రైతులకు సాగులో ఉన్న భూమికే పథకం వర్తింపజేసేలా విధి విధానాల రూపకల్పన జరుగుతుందని ఆయన తెలియజేశారు. సో ఇప్పుడు ఈ రైతుల యొక్క నిర్ధారణ అయితే చేస్తున్నారన్నమాట. ఎవరు అసలైన రైతులు ఏంటి అనేది. ఈ రేషన్ కార్డు లేని రైతులను కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఈ రైతు రుణమాఫీ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెబుతుంది.